సో ఇవాళ వీడియో ఇట్స్ లైక్ షేరింగ్ సమ్ థింగ్స్ టు యూ గైస్ అండ్ టేకింగ్ ద నెక్స్ట్ బిగ్ స్టెప్ ఇన్ మై కెరియర్ ఇన్ మై లైఫ్ అన్నమాట. సో అది మీకు షేర్ చేసుకోకపోతే ఎలా, బికాజ్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ ఐడియా ప్రొడక్షన్స్ కాబట్టి ఏదున్నా ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ టు యూ గైస్, దాని తర్వాతనే ఏదన్నా. సో ద థింగ్ ఇస్ ఇట్స్ బీన్ 1 month 15 days ఐ గెస్ మన బ్రాండ్ క్లోతింగ్ బ్రాండ్ హ్యూబ్రిస్టిక్ స్టార్ట్ చేసి, అండ్ లైక్ అంత ఈ 1 month 15 daysలో దెర్ వాజ్ నాట్ అంటే హ్యూజ్ ఎక్స్పాన్షన్, హ్యూజ్ ప్రాఫిట్ అనేది ఏం లేదు, కానీ ఇట్ వాజ్ నైస్. అండ్ ఒక ఐటమ్ అయితే, ఒక ప్రోడక్ట్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిందనమాట, దాన్ని రీస్టాక్ చేపిస్తున్నాం. సో లైక్ యూ గైస్ హ్యావ్ బీన్ త్రూ మై జర్నీ. నేను 10 subscribers నుంచి ఇప్పుడు 700 subscribers వరకు యూ గైస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ త్రూ మై జర్నీ ఉన్న వాళ్ళకి తెలుసు హౌ ఐ వర్క్. అండ్ మనం ఎంత ఒకటి అనుకుంటే దానికోసం ఎంత చేస్తామని. లైక్ లెట్ ఇట్ బి పవర్ ఆఫ్ V2 అండ్ హ్యూబ్రిస్టిక్. సో హ్యూబ్రిస్టిక్లో వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ merchandise to the next level anamata. See guys, nowadays clothing brand e-commerce is not at all easy. చాలా పెరిగిపోయింది, అసలు కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలంటే మినిమం 10 years 5 years అలా తీసుకుంటుండే. ఎవడో వచ్చి రీల్ చేసి ఎర్న్ 50,000 per day with this clothing అనగానే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. చాలా వర్క్ ఉంటుంది, స్క్రాచ్ నుంచి వర్క్ ఉంటుంది అనమాట. బట్ యునో మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మెల్లిమెల్లిగా గ్రో అవుదాం. నేను ఇప్పుడు నా స్కూల్ కాలేజ్ వచ్చేంత వరకు ఒక మెట్టు, డిగ్రీ ఇంకో మెట్టు, అట్లా విల్ గ్రో అనమాట. విత్ యూ గైస్ విల్ గ్రో. ఆఫ్ కోర్స్ ఐడియా ప్రొడక్షన్స్ నుంచే మనం గ్రో అయ్యేది. సో ద థింగ్ ఈస్ మై నెక్స్ట్ బిగ్ స్టెప్, we are going to take our merchandise into a next level anamata. Like see guys, నేను హ్యూబ్రిస్టిక్ స్టార్ట్ చేసినాక నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే హ్యూబ్రిస్టిక్ అంటే ఏంటో తెలుసు, బట్ వేరే వాళ్ళకి లైక్ నేను తెలియని వాళ్ళకి కూడా తెలీదు హ్యూబ్రిస్టిక్. సో మనం చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ వెళ్ళాలన్నమాట. సో వీఆర్ స్టార్టింగ్ అవర్ ఓన్ వెబ్సైట్. అండ్ ఇన్ని రోజులైతే మనం డిఎమ్స్ ద్వారా చేసాం, అండ్ డిఎమ్స్ ద్వారా క్లమ్జీ అవుతుంది అని లైక్ ఓకే లైక్ స్టార్ట్ ఇట్ అని లాస్ట్ 20-30 days నుంచి, అంటే హ్యూబ్రిస్టిక్ స్టార్ట్ అయినప్పటి నుంచే వీఆర్ వర్కింగ్ ఆన్ వెబ్సైట్స్. అండ్ వెబ్సైట్స్ కానీ డొమైన్ కానీ ఎవ్రీథింగ్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ అలా మెల్లిమెల్లిగా వచ్చి ఇప్పటి వరకు ఇప్పుడు ఆల్మోస్ట్ 90% వెబ్సైట్ ఇస్ డన్. ఇంకో 10% పేమెంట్ మెథడ్స్, షిప్పింగ్ మెథడ్స్ అవన్నీ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఈ వెబ్సైట్ ఏంటంటే ఇట్స్ లైక్ వేరే ఏ వెబ్సైట్స్లో లేనిది వీఆర్ గోయింగ్ టు ట్రై ఇట్ అనమాట. ఒక బిగ్గర్ లెవెల్, అంటే యానిమేషన్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఒక హ్యూజ్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి. అలాంటి వెబ్సైట్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. అండ్ నౌ టాకింగ్ అబౌట్ ది నెక్స్ట్ డ్రాప్. ఇన్ని రోజులు ఉన్న డ్రాప్ అంట నేను DTF వాడు చేసా అండ్ స్క్రీన్ ప్రింటింగ్ వాడు చేసా. అంటే యూ గైస్ హ్యావ్, అంటే మీకు నాలెడ్జ్ ఉంటే DTF అంటే ఇట్స్ లైక్ డైరెక్ట్ టీషర్ట్కి పెట్టే డిజైన్. అంటే లైక్ ఒక స్టిక్కర్ వస్తుంది, దాన్ని హీట్ చేస్తే అది దాని టీషర్ట్కి అంటేస్తుంది. అండ్ స్క్రీన్ ప్రింటింగ్ అంటే స్క్రీన్ ద్వారా చేసేది. సో ఆల్మోస్ట్ నేను DTF స్క్రీన్ ప్రింటింగ్ అయ్యాయి. బట్ నౌ వీఆర్ టేకింగ్ దిస్ ఇన్ టు నెక్స్ట్ స్టెప్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ అనమాట. ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ వీఆర్ గోయింగ్ టు డూ. ఐ గెస్ వీఆర్ ద ఫస్ట్ వన్స్. అంటే ఎంబ్రాయిడరీ ప్రింటింగ్లో చాలా లీస్ట్ ఉంటుంది అనమాట, చాలా లీస్ట్ కాంపిటీషన్ ఉంటుంది, అంటే ఎక్కువ మందికి తెలియదు కూడా. బట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎంబ్రాయిడరీ ప్రింటింగ్. త్వరలో నాకు ఓ శాంపుల్ పీస్ కూడా వస్తుంది అనమాట. ఆ శాంపుల్ పీస్ వచ్చినప్పుడు కూడా ఐ మేక్ అ స్పెషల్ వీడియో అబౌట్ ఇట్. సో ఆ ఎంబ్రాయిడరీ ప్రింట్ ఇస్ లైక్ మనం పెద్ద పెద్ద హీరోలు
యాక్టర్స్ వాళ్ళు డిజైన్ చేయించుకొని వేసుకుంటారు కదా సూట్స్ పైకి అండ్ సూట్స్ పైకి షర్ట్స్ పైకి. నౌ వీఆర్ బ్రింగింగ్ దట్ ఇన్ టు అవర్ స్ట్రీట్ వేర్ కల్చర్. ఎంబ్రాయిడరీ ప్రింట్ స్ట్రీట్ వేర్ కల్చర్లో తెస్తున్నాం అనమాట. స్ట్రీట్ వేర్ ఇంటూ ఎంబ్రాయిడరీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్, అంటే నేను ఒక హ్యూజ్ స్టెప్ తీసుకున్నా. అండ్ ఎంబ్రాయిడరీ కోసం we got some new machines. నా మ్యానుఫ్యాక్చరర్స్ని మాట్లాడి we got some new machines and చిన్న చిన్న వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ఇట్ బీన్ అ లాంగ్ టైమ్ అండ్ లాస్ట్ ఇప్పుడైతే వచ్చిందనమాట. సో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళంతతోటి మాట్లాడి లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి వేసి నౌ టైమ్ హెస్ కమ్. ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఆర్ జూలై లాస్ట్ వీక్లో మన సెకండ్ డ్రాప్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. సెకండ్ డ్రాప్ వెబ్సైట్ తోటి లాంచ్ అవుతుందో లేదో తెలీదు, బట్ సెకండ్ డ్రాప్ లాంచ్ అవుతుంది. దాని తర్వాత వెబ్సైట్ వస్తుంది, లేదా రెండు ఒకటేసారి లాంచ్ అవుతాయి అనమాట. సో సెకండ్ డ్రాప్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్. ఒక బిగ్ స్టెప్ నేను తీసుకున్నాను అనమాట. సో ఐ వాంట్ టు టెల్ దీస్ టు యూ. ఈ సో అండ్ సో థింగ్స్ మీకు చెప్పాలి అని ఐ వాజ్ లైక్ బీన్ వెయిటింగ్ ఫర్ లాంగ్ డేస్. అంటే ఏంటంటే మనం ముందే చెప్పేస్తే పనులు అవ్వవు అంటారు కదా, సో అలా. సో ఇప్పుడు ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ అవర్ స్ట్రీట్ వేర్ కల్చర్. ఇది ఇప్పటివరకు ఎవరు చేయలే, ఓన్లీ కొంతమంది వేసి ఉంటారు. బట్ తెలుగులో వీఆర్ ద ఫస్ట్, హైదరాబాద్ నుంచి ఫస్ట్ founder who is going to use embroidery printing in streetwear culture anamata. So I just need some support from you, and as well as I need some people, and I need some 2 to 3 people కావాలి. లైక్ నా ఏజ్ ఒక 13, 14, 15 ఆ ఏజ్ ఉన్నోళ్ళు who can do graphic designing. ఆ గ్రాఫిక్ డిజైనింగ్ చేసేటోళ్ళు ఐ నీడ్ సమ్ యానిమే ప్రింట్స్ అనమాట, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ an idea about anime. So we are searching for freelancers, and నేను ఒక్కటే చెప్తున్నాను, డోంట్ థింక్ అబౌట్ శాలరీయో మనీ ఇస్తాడో. నేను నా బ్రాండ్ కొంచెం గ్రో అయ్యాక ఐ గివ్ యూ మనీ, బట్ ఫస్ట్ స్టార్టింగే ఐ నీడ్ సమ్ ఫ్రీలాన్సర్స్. వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి చేసేటోళ్ళు కావాలి, కానీ డబ్బుల కోసం చేసేటోళ్ళు నాకు అస్సలు వద్దు. అండ్ ఫస్ట్ 2-3 months వరకు ఐ నీడ్ సమ్ డిజైన్స్ ఆఫ్ యానిమే. అండ్ మీకు ఏదైనా డిజైన్స్ తెలుసుంటే యూ గైస్ క్యాన్ సెండ్ యువర్ డిజైన్స్, కాంటాక్ట్ మీ. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తా, దానికి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అండ్ సెండ్ యువర్ డిజైన్స్. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్, అంటే మీ టాలెంట్ మీరు చూపించుకోవడానికి చేయాలనుకుంటే చేయండి. అండ్ మీకు పక్కా రికగ్నైజేషన్ వస్తుంది. యూ విల్ బీ ఇన్ అవర్ పార్ట్. మీరు అట్లా హ్యూబ్రిస్టిక్లో ఒక పార్ట్ అయిపోతారు అనమాట మీరు. సో ఐ నీడ్ సమ్ పీపుల్ హూ డూ గ్రాఫిక్ డిజైనింగ్. అండ్ కొంతమంది మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా కావాలి, అంటే లైక్ రీల్స్ ఎడిట్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా కావాలి. బట్ ఏంటంటే మనీ గురించి ఆలోచించకుండా లైక్ ఎవరైతే వాళ్ళ టాలెంట్ని చూపించుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే కావాలి. అండ్ గైస్ మనీ ఎందుకంటే ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్. నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ ఎర్నింగ్ ఎనీథింగ్. నాకు వచ్చే ప్రాఫిట్ ఏదో చిన్న బచ్చలు జస్ట్ 100 రూపీస్ 100 రూపీస్ వస్తుంది నాకు ఒక టీషర్ట్ పైన. అండ్ నాకు మ్యాక్స్ సెల్ అయ్యేటివే ఎన్నో టీషర్ట్స్. సో నాకు వచ్చిన డబ్బులు నా నెక్స్ట్ డ్రాప్కి ప్రమోట్ చేయడానికి పెట్టుకోవాలా, లేదా మీకు ఇవ్వడానికి పెట్టుకోవాలా. సో ఐఎమ్ టెల్లింగ్, డోంట్ థింక్ అబౌట్ మనీ. మనీ ఈజ్ నాట్ ఆల్వేస్. మీరు వర్క్ చేయండి, గట్టి వర్క్ చేయండి, మనం గ్రో అవుదాం. హ్యూబ్రిస్టిక్లో మీరు ఒక పార్ట్ అవ్వండి. వీ విల్ గ్రో అండ్ వీ విల్ మేక్ సమ్ గుడ్ క్రేజీ టీషర్ట్స్, క్రేజీ ఐటమ్స్ విచ్ వీ విల్ ట్రై టు గ్రో ఇట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అనమాట. సో ఇప్పుడు నాకు 10th కాబట్టి నేను కొంచెం మధ్యలో బ్రేక్స్ వస్తున్నాయి. సో అందుకే ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. రోజు ఎవ్రీడే హ్యూబ్రిస్టిక్ గురించి ఆలోచిస్తున్నా, హౌ టు గ్రో ఇట్ అని. సీరియస్ ఎవడు ఈ 10th క్లాస్లోనే అసలు క్లాత్ గురించి ఐడియా లేనోడు ఐడియా తెచ్చుకొని నేర్చుకొని స్టార్ట్ చేయడు క్లోతింగ్ బ్రాండ్. నాకు ఆ ప్యాషన్ ఉంది కాబట్టి నేను స్టార్ట్ చేశాను. అండ్ నౌ వీఆర్ గ్రోయింగ్.
ఒక బిగ్ స్టెప్ తీసుకోబోతున్నా. నాకు మీ సపోర్ట్ కావాలి గైస్. ఒక్క టీ షర్ట్ కొని చూడండి, దాని క్వాలిటీ మీకు నచ్చకపోతే నాకు రిటర్న్ ఇచ్చేసేయండి అనమాట. బికాజ్ నేను చెప్తున్నా, ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ అనేది ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్. అండ్ ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ అనేది మీకు కాలిఫోర్నియా బ్రాండ్, గ్యాప్ బ్రాండ్లో వాడతారు అనమాట. అలాంటిది మనము చీప్ కాస్ట్, అంటే ఇప్పుడు నా టీ షర్ట్స్ 750 ఉండే కదా, ఈ ఎంబ్రాయిడరీ ప్రింట్ ఇంకా తక్కువలో పెడుతున్నా. బికాజ్ ఎవ్రీ వన్ షుడ్ వేర్ ఇట్, మన దాంట్లో ప్రైస్ అనేది మ్యాటర్ అవ్వద్దు, క్వాలిటీ అనేది మ్యాటర్ అవ్వాలి అని చూస్తున్నా అనమాట. సో ప్రైజెస్ అయితే తగ్గిస్తున్నా. నేను ఫస్ట్ మిస్టేక్ చేసిందే అది, 750 రూపీస్ అవి పెట్టి చాలా ఎక్కువ పెట్టేసా. బట్ నౌ ప్రైజెస్ తగ్గిస్తున్నా, కానీ క్వాలిటీలో అస్సలు తగ్గేదిలే అనమాట. సో అదనమాట. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై ఓన్ వెబ్సైట్. వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఎంబ్రాయిడరీ ప్రింటింగ్ అండ్ ఐ నీడ్ సమ్ పీపుల్ హూ వర్క్ యాజ్ గ్రాఫిక్ డిజైనర్స్. బట్ మనీ అయితే నేను ఇప్పుడే ఇయ్యలేను గైస్. లైక్ మీరు చేసే వర్క్కి ఐ కాన్ గివ్ యూ శాలరీ. బట్ ఇఫ్ యూ జస్ట్ కాంటాక్ట్ మీ, నేను మీకు అన్ని ఇస్తా. లైక్ సాఫ్ట్వేర్ నుంచి ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ యూ. ఐ జస్ట్ నీడ్ సమ్ పీపుల్ హూ హ్యావ్ ఐడియా అబౌట్ యానిమే అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. సో వాళ్ళైతే కావాలి నాకు. సో ఐ రిక్వెస్ట్ యూ టు సపోర్ట్ మీ. అండ్ నాకేంటంటే ఒక్కటే, ప్రతి ఓళ్ళు ఎవ్రీ వన్ షుడ్ డ్రెస్, మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా డ్రెస్ లైక్ హీరో, డ్రెస్ లైక్ ఒక ఎలిగెంట్గా డ్రెస్ అవ్వాలి. అందుకే నేను హ్యూబ్రిస్టిక్ స్టార్ట్ చేసా. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే ఇవ్వబోతున్నా అనమాట. సో అదనమాట ఇవాళ వీడియో. కొంచెం ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ఆల్ థింగ్స్ విత్ యూ. బికాస్ మై ఈ యూట్యూబ్ జర్నీ, ఫిల్మ్ మేకింగ్ జర్నీ, క్లోతింగ్ బ్రాండ్ జర్నీ స్టార్ట్ అయింది ఐడియా ప్రొడక్షన్స్ నుంచి. నేను ఐడియా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఉండకపోతే నాకు తెలిసి ఇదంతా ఇలా వచ్చి నేను కెమెరా ముందు మాట్లాడేటోని కాదు, ఎక్కడనో పక్కన కూర్చొని టీవీయో ఫోనో చూస్తున్నాండి. బట్ ఇప్పుడు ఐఎమ్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఆన్ పీసీ, లాట్స్ ఆఫ్ టైమ్ ఆన్ మేకింగ్ వీడియోస్, లాట్స్ ఆఫ్ టైమ్ ఆన్ డిజైనింగ్, మార్కెటింగ్. సో ఐ నీడ్ దీస్ ఆల్ థింగ్స్ బికాస్ లైక్ సీ గైస్, మీరు లైక్ నేను చేసే పనిలో నాకు ఇంకొక 2-3 పీపుల్ని వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి చెయ్యాలి, వాళ్ళ టాలెంట్ చూపించడానికి ఆపర్చునిటీ ఇవ్వాలనిపిస్తుంది. సో నీడ్ సమ్ పీపుల్ హూ డూ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీరు నాకు ఇక్కడ వచ్చిన నంబర్కి మెసేజ్ పెట్టచ్చు, లేదా కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి కూడా యూ గైస్ క్యాన్ టెక్స్ట్ మీ, ఐ విల్ రిప్లై టు యూ అనమాట. బట్ యూ విల్ గెట్ పక్కా రికగ్నైజేషన్ వస్తుంది. సో అంతే అనమాట. ఈ వీడియోని ఎంతైతే అంతే షేర్ చేయండి, బికాస్ చాలా కష్టపడుతున్నా. సో ప్లీజ్ షేర్ చేయండి. అండ్ నేను అడుక్కోవట్లే, ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ మై జాబ్. అంటే మేము ఒక ప్రోడక్ట్ ఇచ్చే ముందు మీకు తెలియాలి కదా. సో అందుకే ఈ వీడియోలో అనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్. అండ్ I just shared my own feelings, I just shared my own thoughts with you guys. So subscribe cheseskondi. See you in the next one. Until then, signing off, yours again. Bye.